స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ను ఈ సోమవారం జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామానికి చెందిన స్వర్గీయ గంట అప్పారావు మంగాయమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గంట పకీర్ రాజలక్ష్మి దంపతులు, పోసిన అప్పన్న దొరకుమారి దంపతులు, గంట గంగారావు సత్యవేణి దంపతులు, పి బంగారయ్య బేబీ దంపతులు, సిహెచ్ సత్యనారాయణ సుశీల దంపతులు, ఎల్ రామకృష్ణ ఇందిరాదేవి దంపతులు, ఏ పాపారావు సుబ్బలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా తెలుగుదేశం యువత అధ్యక్షులు బద్ది సురేష్ మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. సోమవారం గంట పకీర్ రాజలక్ష్మి దంపతుల ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్లరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు, వేములకొండ జోకియారావు, బొద్ది సురేష్, అడప మైనర్, అడప తాతాజీ, నకిరెడ్డి శివ, అడప గంగాధర్, అడప అబ్బాయి, నకిరెడ్డి జియన్న, ఆలుగోలు సురేష్, లావేటి ఆనంద్, డేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. Gracias.
నమస్తే అండి, నా పేరు మధు సురేష్, జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడిని. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా అన్న క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ వారం దాత కొత్తూరు గ్రామానికి చెందిన గంటా పకీర్ గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరున నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి దాతలు సహాయంతో చేయడం జరుగుతుంది. అలాగే తొందరలోనే జగ్గంపేటలో కూడా అన్న క్యాంటీన్ పెట్టడం జరుగుతుంది. అంతవరకు వస్తున్న వారం దాతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.